కొన్ని విలువైన సంగతులు మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నాన్న, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనము 6వ వచనం వరకు ఒకసారి చూసినట్టయితే, బైబిల్ ప్రకారంగా ఒక స్త్రీ ఎలా ఉండాలి అని చెప్పుటకు అందరి స్త్రీలకు ఒక రోల్ మోడల్ని తీసుకుంటారు కింద. ఇది అందరికీ తెలిసిన వాక్యమే. ఒకసారి జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు చూసుకుందాం. 4వ వచనం నుండి చూసుకుందాం. ప్రతి స్త్రీకి సాధువైనట్టు మృదువైనట్టు గుణము ఉండాలి. ఆ గుణం అనేది అక్షయ అలంకారము వలె మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు. ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్న విషయం ఏంటి అంటే, హృదయము మృదువైనటువంటి గుణము అక్షయ అలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావం అంతరంగ స్వభావం ఎలా ఉండాలి అంటే, అలంకారంగా ఉంటేనే హృదయమును బట్టి దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు. ఇది ఇక 5వ వచనం. అటువలే అని మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. ఇది చెబితే అర్థం కాదేమో, సో ఇవన్నీ మాకు అర్థం కావండి, ఒక్క మాటలో చెప్పండి అంటే ఈయన క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని 5వ వచనంలో ఈ మాట చెప్తున్నారు. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, పూర్వము ఈ పత్రిక రాయబడే కంటే పూర్వము కూడా స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించారు. ఎలా ఆశ్రయించారు అంటే, మనమైతే బైబిల్ ద్వారా ఆరాధన ద్వారా ఆశ్రయిస్తున్నాము, కానీ పూర్వం స్త్రీలు ఎలా ఆశ్రయించారు అయితే, స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలు అని చెప్పాడు. ఇక్కడ క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అక్కడ ఏదైనా తోటలో మనకు హవ్వ కనబడుతుంది. ఆమె గురించి ఎక్కువ నెగిటివ్ చెప్పుకుంటాం. ఆమె తర్వాత శారా వరకు చూసినట్టయితే, శారా మొదలుకొని ఈ పత్రిక రాస్తున్న నూతన నిబంధనలకు చూసుకున్నట్టయితే మనకు ఏ స్త్రీ క్లాసిక్ ఎగ్జాంపుల్ లేదా. క్రీస్తును గన్న మరియ ఉంది, సమూయేలును గన్నటువంటి హన్నా ఉంది, ఇక యేసుక్రీస్తు యొక్క వంశవృక్షానికి అన్య స్త్రీ వచ్చి పునాది వేసిన రూతు గారు ఉన్నారు. ఎంతోమందిని చూసినా కానీ ఒక్క ఆమెను మాత్రం క్లాసిక్ ఎగ్జాంపుల్గా మనకు పేరు ప్రస్తావించాడు ఇక్కడ. ఆమె పేరు శారా. ఈ శారా ఎవరని మీకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఈజీగా చెప్పొచ్చు, ఈయన అబ్రహాము గారి భార్య అని. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ శారా గారిని ప్రస్తావిస్తూ అన్న మాట ఏంటంటే, ఒక స్త్రీ, ఒక భార్య భర్తకు లోబడి ఉన్నది అని భర్తకు తెలియాల్సిన అవసరం లేదు. భర్తకి ఈజీగా తెలిసిపోతుంది. ఒకరోజు కాపురం చేస్తే ఒకరోజు వాళ్ళతో గడిపితే మనం అర్థమైపోతుంది నువ్వు ఏ రేంజ్లో లోబడి ఉంటున్నావు, ఏ రేంజ్లో తిరగబడుతున్నావని. నువ్వు నీ భర్తకు లోబడి ఉన్నావో లేదో అని సమాజం చెప్పాలి. ఇక్కడ శారా చెప్పట్లేదు నా భర్తకు లోబడి ఉన్నానని. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, ఈమె తనకు భర్తకు లోబడ్డన్నట్టుగా ఈమె ప్రజల్లో పర్సనల్గా ఆయనని ఏమని పిలిచిందంటే, ఏమండి ఓయ్ ఇట్రా అని పిలవలేదంట. ఈమె పిలిచిన మాట కరెక్ట్ చెప్పాలంటే సర్ అని పిలిచింది. ఎవరిని సార్ అని పిలుస్తాము? ఇదిగో నేను డ్యూటీ చేస్తాను, అలా నేను కుర్చీలో కూర్చోగానే ఒక పరిచారకురాలు నా దగ్గరికి వస్తుంది, బెల్ కొట్టగానే లెక్చర్గా చేస్తాను కదా, సార్ మీరు కాఫీ తాగుతారండి అని అడుగుతుంది. ఆవిడ నాకన్నా పెద్ద వయసు, 50-60 ఏళ్ళు ఉంటుంది.
అలాగే మళ్ళీ లంచ్ బ్రేక్ అయిన తర్వాత ప్లేట్లు తీసుకొచ్చి సార్ వడ్డించమంటారండి అంటారు ఇంకొకరు వచ్చి. ఈ సార్ నన్ను ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి? నన్ను వాళ్ళు యజమానిలా చూస్తున్నారు. వాళ్ళు నాకు పరిచారం చేస్తున్నారు. పరిచారం చేసే పరిచారకులు యజమానిని ఏమని పిలుస్తారు అంటే యజమాని అంటారు, ఇంగ్లీష్లో సార్ అని పిలుస్తారంట. ఈ పిలుపు అనేది, ఆమె హృదయం అటువంటి ఈ మాట అనేది దేవునికి నచ్చింది. నచ్చి రాయిస్తున్న మాట ఏంటంటే, నువ్వు పురుషుణ్ణి, నీ భర్తను నువ్వేమని పిలుస్తావు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ కాదు, నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అనేది ఎగ్జాంపుల్. ఒక మాట చెప్పనా, శారా గారు ఆయన చుట్టపు బంధువైనా చేసుకున్న, దగ్గర బంధువుని చేసుకున్న, తన తండ్రి కుమార్తెను చేసుకున్నా కానీ, వీళ్ళ బంధుత్వం ఉన్నా కానీ ఆమె ఎలా చూసింది అంటే ఆయన నా శిరస్సు, నేను ఆయనకు దాసురాలు అని భావించింది. ఎప్పటి వరకు భావించింది? ఇదొక క్వశ్చన్. ఎప్పటి వరకు భావించిందంటే, ఇదిగో భార్య భర్తగా, భర్త భార్యగా ఏక శరీరంగా ఉన్నంత వరకు భావించింది. మీకు పాయింట్ అర్థమైందో కాలేదో మళ్ళీ చెప్తున్నాను వినండి. తిను నా యజమాని, నేను ఈయనకు లోబడి ఉండాలి, ఈయన ఏది చెబితే అది వినాలి. లోబడ్డం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పన్న, లోబడ్డం అంటే ఒక యజమానికి లోబడ్డప్పుడు, ఒరేయ్ అక్కడికి వెళ్ళి 4 పళ్ళు తీసుకురా అంటే నోరు మూసుకొని వెళ్ళి తీసుకొని రావాలి. ఇందాకే కదా జ్యూస్ ఇచ్చాను, ఇందాకే కదా భోజనం పెట్టాను, ఇందాకే కదా బిర్యానీ పెట్టాను మనం అనకూడదు. మారు మాట మాట్లాడకుండా చెప్పిన పని చెప్పింది చేస్తే దాన్ని లోబడుట అంటారు. మరి నువ్వు పని చెప్తే ఇది ఎందుకు, దేనికి, ఎలా, దీనివల్ల ఏం జరుగుతుంది అని ప్రశ్నించడం తిరగబడ్డం. శారాయి అనే వ్యక్తి, ఇదిగో దేవుడు నాకు కనిపించాడు అని అబ్రహాం చెప్తే ఏమన్నాడండి అంటే, ఊరు వదిలి కల్దీయుల దేశానికి వెళ్ళిపోదాం పదా అన్నాడు. వెంటనే వచ్చేసింది. ఎలాగా? అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు దగ్గర ఉండు, ఏమన్నా అడిగితే నన్ను బ్రదర్ అని చెప్పమన్నది. సరే అండి అన్నది. అక్కడ నుంచి వచ్చేసింది. ఈ స్థితిని చూసినప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అబ్రహాం గారి వెనుక ఉండే సీక్రెట్, సక్సెస్ సీక్రెట్ ఒక మట్టుకు సారాయి గారే. ఇది ఎప్పటి వరకు అంటున్నాను నేను అనే మాట ఏంటంటే, ఈమె ఎప్పటి వరకు అబ్రహాం గారికి లోబడుండి సార్ అని పిలిచిందో ఒక మాట చెప్పండి చూద్దాం. చెప్పనా? నేను మళ్ళీ చెప్పాను, భగవంతుడు ఒకటి పెట్టాడు మనకి. వివాహమైన వాళ్ళంట తమ తల్లిని తండ్రిని విడిచి పురుషుణ్ణి స్త్రీ పురుషుణ్ణి, భార్యను హత్తుకునేను అని అంటాడు. చాలామంది గమనించిన విషయం ఏంటి అంటే, ఇప్పటికి గమనించిన విషయం ఏంటంటే, ఎంత బైబుల్ చదివినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత ఆరాధన చేసినా, దేవుని ముందు ఎంత కన్నీరు కార్చి మోకాలు ప్రార్థన చేసినా ప్రజలకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, భగవంతుడు పెట్టినటువంటి బేసిక్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం, పాటించరు. ఆయన క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు ఆయనకు ఏక శరీరము, ఆయన నీకు ఏక శరీరం, మీరు ఇద్దరు ఒకటే అన్నాడు. అన్నప్పుడు ఎందుకు ఇంకొకరికి చోటిస్తున్నారు అనేది ప్రశ్న. మీ మధ్యలోకి మరొకరు దూరితే, నేను చెప్తున్నాను ఇప్పుడు, తల్లి అయినా, తండ్రి అయినా, స్నేహితులైన, బంధువులైన, రక్త సంబంధులైన ఎవరైనా ఇద్దరి మధ్యలోకి వచ్చారంటే ఆ కుటుంబము సాతానుకు నియమం అవుతుంది, ఆలయం అవుతుంది. ఆ కుటుంబంలో గొడవలు మామూలుగా ఉండవు. నేను ఇప్పుడు బైబిల్ పట్టుకొని చెప్తున్న విషయం మీ అందరి గుండెల మీద చేసుకొని ఒక మాట ఆలోచించండి. వివాహమైనప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా గొడవ పడలేదు అనే సందర్భం ఉందా? చెప్పలేరు. చెప్పుకుంటూ కూర్చుంటే ఏడవాలి. ఇప్పుడు మనం అన్ని కొట్టడాలు చెప్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా జీవితంలో సమాధానము లేదు,
నేను ఎంతసేపు ప్రార్థించి మోకాళ్ళేసి కన్నీరు గార్చినా నా స్థితి ఎందుకు మారట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా ప్రియులారా? ఎప్పుడైనా ఏ రోజైనా ఆలోచించారా? నేను అంటున్నాను, దేవుని కృప మిమ్మల్ని విడిచిపెట్టే సమయం వచ్చేసింది. ఏ కుటుంబంలో కలహాలు ఉంటాయో, ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండదో, ఏ కుటుంబంలో భార్య భర్తకు లోబడదో, ఏ కుటుంబంలో భర్త భార్యను ప్రేమించడు, ఏ కుటుంబంలో వాక్య సంబంధమైనటువంటి క్రియలు ఉండవో ఆ కుటుంబము సైతానుకు ఆలయము. అబ్రహాము వివాహమైనప్పటి నుండి శారా గారి విషయంలో నేను చెబుతున్న మాట, చాలా సంవత్సరాల వరకు వాళ్ళకు గొడవలు. మీకు విషయం తెలుసా? అబ్రహాము గారికి శారా గారికి భయంకరమైన గొడవైంది. ఈ విషయము చదువుతున్న మీకు అర్థం కాదేమో, నేను ఒకసారి గొడవ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు శారా గారి విషయంలో ఏం సాక్ష్యం ఇచ్చారు పేతురు గారు? హృదయం గురించి మాట్లాడుతూ ఎలా సాధువైనట్టు మృదువైనటువంటి మీ హృదయ అలంకారము దేవునికి నచ్చుతుంది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి వారిని యజమానుడు అని పిలిచినందుకు శారా గారిని క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఎప్పటి వరకు అంటున్నా నేను, ఎప్పటివరకు అంటే వారిద్దరి మధ్యలోకి ఇంకొక వ్యక్తి ఎంటర్ కానంత వరకు. ఒకానొక సందర్భం జరిగింది, అది చూస్తే మీకు శారా గారి మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. కానీ అలా చేయకూడదు. దానివల్ల మనం నేర్చుకునే విషయం ఏంటో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని నేర్చుకోవాలి. ఒకసారి ఆ సందర్భాన్ని నేను చూపిస్తాను మీకు. వెళ్దామా? వెళ్దాం. ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఆదికాండము 16వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 16వ అధ్యాయము. ప్రియమైన దేవుని సంగమా, ఆదికాండము 16వ అధ్యాయములో ఒక సందర్భం జరుగుతుంది. ఈ సందర్భము చూసేసరికి మనకు మతిపోతుంది. ఈ సందర్భం చూస్తే ఓకేనా? అంతకంటే ముందు ఏం జరిగిందో నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, ముఖ్యంగా 15వ అధ్యాయంలో మనకు 5వ వచనం, 6వ వచనం, 7వ వచనాలు చూస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఏంటిదంటే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి అంటే, ఇదిగో నక్షత్రములు లెక్కింపలేనంతగా, ఇదిగో సముద్రపు ఇసుక లెక్కింపలేనంతగా నీకు నేను సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎక్కడ? 15వ అధ్యాయంలో. అలాగే 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, 13వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి, నీకు వయసు అయిపోతుంది, ఇదిగో నేను నీ పట్ల మేలు చేశాను అని ప్రపంచానికి రాబోయే తరాలు చెప్పుకోవాలంటే నీకు యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీకు బిడ్డలు ఇస్తే దేవుడు నాకేం చేశారు, అందరికి పుట్టినట్టు బిడ్డలు పుడుతున్నారని నువ్వు కూడా చెప్పుకుంటావు. పిల్లగాని అందరికి పిల్లలు పుడతారు. ఏమండి? పిల్లలు పుట్టకపోతే ఎక్కడికి వెళ్తాము? సంతాన సాఫల్యం కేంద్రానికి వెళ్తాము. వాళ్ళు బోల్డ్ టెస్టులు చేస్తారు. బోల్డ్ టెస్ట్ చేసి ఏమంటారు? ఏమండి మీ భార్యకు పిల్లలు పుట్టరండి, లేదంటే నీ భర్తకు పిల్లలు పుట్టరండి అంటే మరి ఏం చేద్దామండి అంటారు. ఏం లేదండి, ఐవీఎఫ్, కృత్రిమ గర్భధారణ. సో మనం కృత్రిమంగా పిల్లలు పుట్టిద్దాం, సరోగసి ఆశ్రయిద్దాం. సో మనం ఈ ఫలదీకరణ చేస్తాం, మిషన్లో దాన్ని పెట్టి మనం చేసి గర్భం ధరించి పిల్లలు పుట్టిద్దామంటారు వాళ్ళు. అర్థమైందా? ఒక 90 ఏళ్ళ వృద్ధుడికి లేదా 100 ఏళ్ళ వృద్ధుడికి పిల్లలు పుడతారంటే అసలు అసాధ్యం అది. ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఒక వృద్ధునికి పిల్లలు పుట్టడం అసాధ్యం అన్నప్పుడు పిల్లలు పుడితే అప్పుడు చెప్తారు అబ్రహాము వెంట దేవుడు ఉన్నాడు అని. దేవుడు అలా డీలే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయనకి ఎప్పుడైతే 80 ఏళ్ళ వయసు వచ్చిందో అప్పటి నుంచి చెబుతున్నాడు, హింట్స్ ఇస్తున్నాడు. ఏంటంటే నీకు నేను పిల్లలు పుట్టిస్తాను అన్నాడు. ఆ మాట అయినా నమ్మాడు, కానీ ఒకరు నమ్మలేదు. ఎవరావిడ? చూద్దాం సందర్భం ఏంటో. ఆమె అనుకుంటుంది, నా భర్తకు తెలుసు, నా భర్త నమ్ముతున్నాడు, కానీ నా భర్తకు ఎవరు చెప్తారు? సైంటిస్టులు చెప్తారా? స్కాలర్స్ చెప్తారా? గైనకాలజిస్ట్ చెప్తారా? ఇదిగో డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఐగుప్తులో ఉన్న డాక్టర్లు కానీ వాళ్ళకు రాజు దగ్గర ఉన్న డాక్టర్లు చెప్పారు ఏంటంటే, అమ్మా ఇంత వృద్ధుడికి పిల్లలు పుట్టరమ్మా, ఎందుకమ్మా నీకు అన్నారు. సో మా భర్తకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఈయనకి ఏం చెప్తాము? వినడో సార్ అని పిలుస్తుంది. అప్పటికే ఈయన చెప్పింది నేను వినాలి, నేను చెప్పింది నేను వినడో.
ఈ స్వభావానికి వచ్చేసింది కొద్ది రోజులకి. 16వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రియులారా, జాగ్రత్తగా చూద్దాం ఈ సందర్భాన్ని. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. కనకపోగా కాగా శారాయి ఆమె హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉండెను. అదే అంటే ఏమంటుంది ఫస్ట్ పదమే, నేను పిల్లలు పుట్టకుండా ఎవరు చేశారంట? నా ఈ స్థితికి కారణం ఎవరు? నాకు పిల్లలు పుట్టకపోవడానికి ఎవరు రీజను? అంటే నా భర్త కాదు, నాలో ఉన్న లోపము కాదు, నా కుటుంబంతో వచ్చేటువంటి జీన్స్ కాదు. దీనికి అంత కారణం ఎవరు తెలుసా? దేవుడు. ఇదిగో అమ్మ, మనము ఎవరికి మన బాధ చెప్పుకున్నప్పుడు, మనం భర్తను దూషించొద్దు అనుకున్నప్పుడు, మనం తిడితే ఎవరు పడరనుకున్నప్పుడు ఎవరు తిడతాం మనము? మనం అంటే తల్లి పడదు, మనం అంటే తండ్రి పడడు, మనం అంటే భర్త పడడు, మనం అంటే భార్య పడదు. నిందలు ఎవరు మేము మోపుతాం? దేవుడు ఊరికి దొరికాడు కదా, దేవుని మీద వేసేయడమే. అబ్రహాము అంటే సారా గారికి పిల్లలు పుట్టగాడికి యెహోవా చేశాను, చేసి ఉన్నాడు. నీవు దయచేసి బతిమలాడుతుంది చూసావా ఎవరిని? భర్తని. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. ఏమండి, నాకు డౌటు, ఇప్పుడు ఈయన ఆమె కలిస్తే వాళ్ళిద్దరికి పిల్లలు పుడతారు కానీ ఈమెకి ఎందుకు పిల్లలు పుడతారు? అంటే దాసి అనే? దాసికి పుట్టిన పిల్లలు దాసులు అవుతారు కానీ యజమానులు అవ్వరు. ఇది బేసిక్ రూల్. ఇది ఆ రోజుల్లో దాసులను కొనుక్కునే వాళ్ళు బానిసలను కొనుక్కునేవారు. దాసులకు బానిసలకు పుట్టిన వాళ్ళు యజమానులు కారు. ఆయన ఏమనుకుంటుంది, ఆమెకు పుట్టిన తర్వాత పెంచుకుందాం అనుకుందేమో అనుకొని భారత దగ్గరకు వచ్చి, ఏమండి నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారన్నది. అరే ఎప్పుడు కోరలేదు, ఎప్పుడు ఏ విషయం అడగలేదు, నా భార్య నన్ను అడుగుతుంది అని చెప్పేసి మొట్టమొదటి కోరిక తీరుస్తా అనుకున్నాడు. కాబట్టి అబ్రహాం ఏమంటాడు తర్వాత, అబ్రహాము శారాయి మాట వినెను. ఎందుకు? భార్య కోరుకుంది కదా, నా పరిస్థితి ఇలా ఉందండి, అవమానింపబడుతున్నాను, దయచేసి నాకు బిడ్డలు కావాలి అంటే ఈయన ఆమె మాట విన్నాడు, ఆమె కోరికను తీర్చాడు. ఒక పాయింట్ చెప్పనా మీకు, శారా గారికి అబ్రహాము గారికి పిల్లలు పుడతారని శారా గారికి ఎలా తెలుసు? ఆమె డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వు హాగర్తో వెళ్తే పిల్లలు పుడతానని చెప్పేసింది. అంటే ఏమైనా టెస్ట్ జరిగిందా అక్కడ? ఏమైనా పరీక్షించుకున్నారా? ఏంటి అక్కడ? అంటే శారా గారికి తెలుసు అబ్రహాములో ఏ లోపము లేదు అని. ఆమెకు డౌట్. చూసారా చిత్రం ఏంటంటే, ఇంత వృద్ధునికి పిల్లలు పుట్టరు అన్న డౌట్ కూడా లేదు. దేవుడు ఇస్తున్నాడు, అబ్రహాంకు దేవుడు ఇస్తున్నాడు, అబ్రహాం గారికి దేవుడు ఇస్తున్నాడు, ఆయనకి ఇస్తాడు, ఆయనకు పుడతారు అని ఫిక్స్ అయిపోయింది. నాకు పుట్టరు, ఆయనకు పుడతారు, నాకు పుట్టరు, ఆయనకు పుడతారు, నాకు పుట్టరు, ఇది ఫిక్స్ అయిపోయింది. అంటే దేవుడు వాగ్దానం చేసింది ఎవరికి? అబ్రహాం గారికి, కాబట్టి పుడతారు. దేవుడు నాకు వాగ్దానం చేయలేదు కదా, కాబట్టి పుట్టరు. అందుకే ఆ తర్వాత నుంచి శారాయి వలన అయినది నీ సంతానము అనే స్టేట్మెంట్ పదే పదే వస్తుంటుంది. చూసారా, ఒక స్త్రీ మైండ్ సెట్ వలన ఎంత డ్యామేజ్ అవుతుందో ముందు చూద్దాం. చూడండి, అప్పుడు ఆమె చెప్పినట్టు చేశాడు. కాబట్టి అబ్రహాము కనాను దేశములోని 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో అంటే పోయినప్పుడు తన గర్భవతి ఆయను. అది తాను గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. సందర్భం ఏంటంట, ఈమెనే పెద్ద సీన్ క్రియేట్ చేసింది, వెళ్ళమని చెప్పింది. 10 సంవత్సరాలు అయిపోయింది, వీళ్ళు సహవాసం చేస్తారు. ఎవరెవరు? హాగరు, శారాయి, వీళ్ళందరూ కలిసి 10 సంవత్సరాలు, 10 years. 10 సంవత్సరాల్లో ఎలాంటి లోపం చూడలేదు హాగర్లో. 10 సంవత్సరాల్లో ఆమెకు యజమానురాలుకి దాసిగా ఉంది, తనకు నచ్చినట్టుగా చేసింది కాబట్టే ఈమె బెస్ట్ అనుకొని ఈమె నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, ఈమె నా దాసి కాదు, నా సోదరి అనుకుంది.
అనుకొని ఈమెతో వెళ్తే సంతానం వస్తుందని చెప్పిండు. సరే అబ్రహాం అలా చేశాడు. ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో అప్పుడు హాగర్కి అర్థమైంది ఏంటంటే లోపం ఇతనిలో కాదు ఈమెలో అని. వచ్చి నీకే లోపం ఉంది, దేవుడు నిన్నే బ్లెస్ చేయలేదు, నువ్వు ఆశీర్వదింపబడలేదు, ఇంకా నువ్వు నాకేం చేస్తావు అనుకుందామే అనుకొని యు ఆర్ నాట్ బ్లెస్డ్ అని చెప్పేసి ఏమనుకుంది, చిన్న చూపు చూడడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈమెకు గర్భఫలం వచ్చిందో, ఈమెకు దేవుడు గర్భఫలం ఇచ్చాడో అప్పటి నుంచి ఈమెకు జల స్టార్ట్ అయింది. ఎవరికి? సారయ్య గారికి. ఒక స్త్రీకి ఏముండకూడదో ఆ లక్షణాలు ఇప్పుడు చూస్తున్నాం. స్టార్ట్ అయ్యి ఇంకా రోజు రోజుకి అది పెరిగిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒకరోజు ఇంట్లో చేసిన గొడవ మామూలు గొడవ కాదు అది. అసలు ఎంత పెద్ద గొడవ చేసింది చూద్దాం ప్రియులారా. అప్పుడు షారాయి, 5వ వచనం, అప్పుడు షారాయి ఏమంటుంది, హాగరు పోయినప్పుడు గర్భవతి అయిన అది తాను గర్భవతి అయినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయి. అప్పుడు షారాయి మళ్ళీ ఎవరినంటుంది మాట? హాగర్ అన్నదా? ఒకసారి మళ్ళీ చదువుదామా దాన్ని? జాగ్రత్త చదవండి. అప్పుడు షారాయి మొట్టమొదటి డైలాగు పెద్ద గొడవైంది ఇంట్లో, మస్తు గొడవ అంటే పెద్ద గొడవ అది. అప్పుడు హాగర్ మాట వింటలేదు, అబ్రహాం గారు అలా కూర్చొని ఉన్నారు. అప్పుడు అంటుంది, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి అయితేనని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని తిని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అన్నది. ఎవరు అన్నది? ప్రతిరోజు సార్ టిఫిన్ పెట్టమంటారా సార్, సార్ లేచారా సార్, బెడ్ కాఫీ ఇవ్వమంటారా సార్, సార్ రాత్రి డిన్నర్ ఏం చేయమంటారు సార్ అని పిలిచామే. ఎవరితో? అబ్రహాము గారితో అన్న మాట ఏంటో తెలుసా? నా ఉసురు నీకు తగులుతుంది. ఆ మాటే భయంకరం. అంటే నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీస్తారు. ఎవరితో అంటుంది ఈ మాటలు? సామాన్యమైన వ్యక్తి అనట్లేదామే, ప్రవక్త, దేవునితో సహవాసం చేయవాడు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడేవాడు, దేవునితో వచ్చి మాట్లాడుతుంటాయి ఎంతో. దేవుడు ఏం పని చేద్దాం అనుకుని చెప్పి చేస్తాడు. పోనీ నీ భర్తగా చూడలేదు, దైవజనుడిగా చూడు. ఆయన దైవజనుడైనా, ఆయన బళ్ళు అర్పిస్తుంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. పోనీ నువ్వు దైవజనుగా నీకు ఇష్టం లేదా? ప్రవక్తగా చూడు. ఒక ప్రవక్తతో, ఒక దైవజనునితో వీళ్ళకంటే ఎక్కువ ఒక భార్యకి ఎవరంటే భర్త. చాలామంది స్త్రీలకు తెలియని ఒక విషయం చెప్తా, పాయింట్. దేవుని కోసం ఏమో చేద్దాం అనుకోకండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. దేవుడు మనందరికి ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత ఏంటో తెలుసా? కుటుంబం. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఆదిలో దేవుని సంకల్పాన్ని కొట్టింది సాతాను. ఏ కుటుంబం అయితే దేవుడు కోరుకున్నాడో ఆ కుటుంబాన్ని చెరిపింది. దేవుడు కోరుకునేటువంటి బంధం ఏందో తెలుసా? కుటుంబ సంబంధం. కుటుంబం ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో, కుటుంబం ఎప్పుడు దేవునిలో ఉంటుందో దేవుడు సంతోషిస్తాడు. అందుకే కుటుంబం ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క పని పెట్టాడు. భర్తకు ఒక పని పెట్టాడు, భార్యకు ఒక పని పెట్టాడు, పిల్లకు ఒక పని పెట్టాడు, దాసులకు ఒక పని పెట్టాడు, దాసురాలకు ఒక పని పెట్టాడు. నీ పని నువ్వు చేయకుండా మళ్ళీ బయటకు వచ్చి దేవుని పని చేస్తూ ఉంటావేంటి? నీ భర్తకే లోబడలేదు, పొద్దున్న టిఫిన్ పెట్టలేదు, వచ్చి పాట పాడుతుంటే ఎట్లా? దేవుడు ఒప్పడు. మనకిచ్చిన బాధ్యతలు మనం నెరవేర్చడమే దేవుని పని. దేవుడు అది చూస్తాడు. మీరు గమనించలేదో, అంతవరకు వీళ్ళకి ఏ పని లేదు. అలా బలి అర్పిస్తుంటాడు ఆయన, అంతే. షారా గారికి ఒక పని పెట్టాడు, ఈయన యజమాని, ఈయనకు లోబడు. ఆ యజమాని అన్న మాట ఏంటో తెలుసా? నా ఉసురు నీకు తగులుతుంది. అంటే ఏంటి? ఒక మాట చెప్పండి, ఈ మాటకు అర్థం చెప్పండి నాకు. అది ఎవరన్నారు ఈ మాట? ఊహించలేం మనం. ఒక్కొక్కసారి మనకు చాలామంది చాలా బాగా కనబడతారు, కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఒక్కసారి నీ యజమానిని కనుక తిరగబడ్డావా, యజమాని నిన్ను క్షమిస్తాడేమో, భగవంతుడు నిన్ను క్షమించాడు.
నీ కట్టలను మీరిపోయావు నువ్వు, నీ బంధకాలను తెంచుకున్నావు నువ్వు, దేవుని మాటను ధిక్కరించావు నువ్వు. నా ఉసురు నీకు ముడుతుంది, యెహోవా నీకు నాకు న్యాయం తీరుస్తాడు అన్నది అంతే తీర్చేశాడు. ఎలా తీర్చాడు అనుకుంటున్నారేమో? ఎలా తీర్చాడు చెప్పనా? మీ అందరికీ ఒక పాయింట్ చెప్పడానికి వచ్చాను. ఏంటంటే మెయిన్గా ఈ విషయం చెప్పడానికి వచ్చాను. అంతవరకు బాగున్న భార్యాభర్తలు ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు గొడవపడ్డారు? ఎవరైతే సాత్వికురాలో, ఎవరైతే మంచిది, ఈమెలాగా బతకాలని నూతన నిబంధనలు రాయబడ్డ పేరు, ఆ మనిషి ఏ నోట్లకి వెళ్ళి మాట రాకూడదు, ఆ నోట్లకి వెళ్ళి మాట ఎందుకు వచ్చింది అంటే, నేను చెప్తున్న మాట, మూడో వ్యక్తికి స్థానం ఇవ్వడం. ఎందుకు ఇచ్చావు దాసికి స్థానం? ఎందుకు ఇచ్చావు? గర్భఫలానికి ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని ఆమె గర్భానికి ఎందుకు దానం చేసావు? ఎందుకు మూడో వ్యక్తిని రానిచ్చావు? ఈరోజు నేను చెప్తున్నాను, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, నేను కూడా ఈ విషయం చెప్పాలి, ఒప్పుకోవాలి దేవుని ముందు. వెళ్ళిపోతాను ప్రజల్లోకి, సభల్లోకి వెళ్తుంటాను. సభల్లోకి వెళ్ళి బాగా రీసెర్చ్ ఇరగదీసి చెప్తుంటా వాక్యాలు. ఇంటికి వచ్చేసరికి గొడవైందనుకో, మా భార్య లోపలేదనుకో, మనసు బాగానే వస్తుంది నాకు. ఏంటి దేవా మరీ ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, అది నాకే సమాధానం లేదు, నేనేం చెప్పాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ తప్పు నాది కాదు, ఈ తప్పు ఎక్కడొచ్చింది అని గమనించాను. నేను ఒకసారి బాగా గమనించాను. ఇదిగో ఇంట్లో నుంచి బయటకు వెళ్తామో లేదో కథం హాగర్ వచ్చేస్తుంది లోపలికి. అంటే ఏంటి? మొబైల్లో మూడో వ్యక్తి ఉంటారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. నీకు విషయం తెలుసా, ఈరోజు పాలకూర పప్పు చేశానని మొదలు పెడితే రాత్రి చేసేటువంటి పెరుగు పచ్చడి వరకు మొత్తం చెప్తారు. ఇదిగో భర్త పొద్దున స్నానం చేయకుండా డ్యూటీకి వెళ్ళాడని తెలిస్తే రాత్రికి వచ్చాక స్నానం చేస్తాడని అడిగేంత వరకు చెప్తుంటారు. అవసరమా ఇది? నేను అంటున్నాను, అవసరమా అన్నాను. ఇదంతా భక్తులకు ఉండాల్సిన లక్షణం అది కాదు. దీనివల్ల కలిగే నష్టం ఇప్పుడు చూపిస్తాను మీకు. దెబ్బకు సెట్ అవ్వాలి ఒక్కొక్కళ్ళు. ఇది జరిగింది కదా, అలా విన్నాడు పెద్ద ఆయన, అలా కూర్చొని విన్నాడు. అందుకే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను బాప్తిసం తీసుకుని 2008 తీసుకున్నాను. అప్పటి నుంచి నేను బాగా ఫోకస్ చేసిన వ్యక్తి యేసుక్రీస్తు అయితే, రెండోది అబ్రహాం గారు. ఎట్టబ్బా ఈయన అసలు దేవునికి ఎట్లా నచ్చాడు అని చెప్పేసి నాకు పిచ్చి లేసేది ఒక్కొక్కసారి. ఈయన అసలు దేవునికి ఎట్లా నచ్చాడు, ఎందుకు ఈయన మాట దేవుడు ఎందుకు ఉంటాడని. ఈయన ఉన్న బెస్ట్ క్వాలిటీ ఒకటి చెప్తాను చూడు, ఒక్కసారి మైండ్ పోతుంది మనకి. ఇంత పెద్ద గొడవ అయింది కదా, ఇంత పెద్ద గొడవ. ఒక పక్క హాగరు అలా కరకరకరలాడుతుంది, అలా చూస్తుంది, ఇట్లా చిన్న చూపు చూస్తుంది. ఈమె నోటికొచ్చింది అనేస్తుంది. ఎవరు? షారాయ్. అలా కూర్చున్నాడు అంతే. కూర్చొని అలా చూస్తున్నాడు. అబ్రహాం గారు తెలుసు టంగు స్లిప్ అవ్వద్దని. నువ్వు ఎప్పుడైతే నోరు జారుతావో దాని మీద దేవుడు లెక్క చూస్తాడు. మాట్లాడే వ్యక్తి ప్రవక్త కాబట్టి అలా సైలెంట్ కూర్చున్నాడు. హృదయంలో ఒక్కొక్కటి డోరు మూసుకుపోతుంది. ఎవరి పట్ల? తన భార్య పట్ల. తన భార్యలో ఏది చూడొద్దనుకున్నాడో, ఏ మాట వినొద్దనుకున్నాడో, ఆ మాటలు అలా గుండెకు తగులుతూ ఉన్నాయి. కొంతమంది భార్య భర్తలు విడాకులు తీసుకుంటారు. నిజంగా ఆ విడాకుల కోసము ఆ కోర్టులో జరిగిన వాదన చూస్తే మనకు పిచ్చిలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట ఎట్టుంటుంది అంటే, వాడు పెద్ద తప్పులేం చేయరు. ఈమె అనే మాటలు ఆయన గుచ్చుకోవడము, ఆయన అనే మాటలు ఈయన గుచ్చుకోవడము, ఆ గొడవలో పడ్డ మాటలు చెప్తూ ఉంటారు అన్నమాట ఊరికి. ఎందుకంటే అంతగానం గాయం చేశాయి. చెంప మీద కొట్టే దెబ్బ కంటే, వీపు మీద కొట్టే దెబ్బ కంటే, కట్టెతో కొట్టే దెబ్బ కంటే, బేటుతో కొట్టే దెబ్బ కంటే హృదయం మీద కొట్టే దెబ్బ బాగా బాధనిస్తుంది. ఒక మనిషిని దూరం చేస్తుంది అది. అదే జరిగింది. అలా విన్నాడు. విని ఒకటి నిర్ణయించుకున్నాడు, ఇంకా ఈ రోజు నుంచి నువ్వు నా మనసులో లేవు. నీ స్థితిని దాటావు నువ్వు, నీ కట్టలను నువ్వు మీరావు. ఏది చేయొద్దనుకున్నానో నువ్వు అది చేసావు. నువ్వు ఎవరి మీద తిరగబడ్డావు? నీ యజమాని మీద తిరగబడ్డావు. తిరగబడ్డ దాసుని యజమాని ఎప్పుడు కూడా ఉంచాడు. తన భార్య కాబట్టి భరించాడు, సైలెంట్గా ఉన్నాడు. కిందికి రండి చూస్తుండవు, ఒక డోర్ క్లోజ్ అయిపోయింది హృదయంలో కింద. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి, నాకు ఇచ్చిన దాసి మళ్ళీ నీకు ఇస్తున్నాను, నీ చేతిలోనే ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దానిని చేయమని షారాయితో చెప్పాను. ఏం చేసిందంట? ఈ పదాన్ని ఒకసారి చదవండి.
శారాయి హాగరును శ్రమ పెట్టింది. ఎంత శ్రమ పెట్టిందంటే, ఎంత టార్చర్ పెట్టిందంటే, ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేక పారిపోయిందంట. పెద్ద అయినాడు కూర్చొని చూస్తున్నాడు. ఏమనవచ్చు కదా, ఏమీ అనడు. భక్తులకు ఉండే లక్షణం ఒకటి చెప్పమంటారా? భార్య ఎంత తిట్టినా, ఎంత టార్చర్ చేసినా, ఏమన్నా సైలెంట్గా కూర్చొని దేవునికి అప్పగించుకుంటాడు. ఎవరైతే ఆ భర్త మీ ఇంట్లో ఉంటారో వాడు చాలా గొప్పవాడని మీరు నిర్ణయం తీసేసుకోండి. ఇంకా అది అబ్రహాము లక్షణం. అది అలా కూర్చొని చూస్తున్నాడు అంతే. ఏం చేస్తుంది చెయ్యి. మీకు డౌట్ రావచ్చు, అడ్డుపడవచ్చు కదా, అడ్డుపడను. ఆపొచ్చు కదా, ఆపను. ఒక మాట అన్నది, యెహోవా నీకు నాకు న్యాయం తీరుస్తాడు. చెయ్యి, ఏం చేస్తావు? పెట్టిన టార్చర్కి అక్కడ సందర్భము మామూలుగా ఉందేమో. అక్కడ ఒక ఆమె పారిపోయిందంటే ఏ రేంజ్లో టార్చర్ ఉంటుందో ఊహించుకోండి మీరు. ఒక స్త్రీ తన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, పెట్టబెర చదువుకొని పారిపోయింది. ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతారు. నా భర్త రాత్రి తాకొచ్చి కొడుతున్నాడండి, నా భర్త మాటలతో టార్చర్ చేస్తున్నాడండి, నాకు భోజనం పెట్టట్లేదండి, ఇవన్నీ చెప్తారు. ఈమెను ఎవరు కూడా ఇంటర్వ్యూ చేయలేదు ఎందుకు వచ్చావని, ఎవరు అడగలేదు. ఎందుకంటే కన్నవారు లేరు, కట్టుకున్న వాళ్ళు లేడు, పెంచిన వాళ్ళు లేడు, ఎవరు లేరు. ఒంటరి స్త్రీ. నిన్ను నమ్ముకొని వచ్చిందే, ఐగుప్తు నుంచి వచ్చింది, నిన్ను నమ్ముకొని వచ్చింది. చావైనా బతుకైనా నువ్వే, నీ దగ్గర చచ్చిపోతాను, నువ్వు పాతి పెడితేనే సమాధి అవుతానని చెప్పి వచ్చింది. అలాంటి నువ్వు పెట్టే టార్చర్కి పారిపోయింది. పారిపోయినప్పుడు ఆమె గర్భవతి. అక్కడ తగిలింది అబ్రహాం గారికి మనసులో. కింద చూడండి. ఎనిమిదవ వచనం చూడండి. శారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుంచి వచ్చేదివి? ఆమె చేసి వెరీ గుడ్. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమును మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను విను, నీవు గర్భవతి అయి ఉన్నావు, కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టదు. వెరీ గుడ్. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి. ఈ సందర్భం ఏంటి? పారిపోయింది. మళ్ళీ దేవుడు చేంజ్ చెప్పాడు, మరి బాబు నువ్వు వెళ్ళిపో, నీ దాసి దగ్గర, మీ యజమాని దగ్గర నువ్వు లోబడి ఉండని చెప్పింది. ఆమె నిజంగా వచ్చి లోబడి ఉన్నది. మళ్ళీ కొడుకు పుట్టాడు, ఇష్మాయిల్ పుట్టాడు. మళ్ళీ పెద్దగైంది, మళ్ళీ కొట్లాట. ఎందుకు కొట్లాటైంది? ఇదిగో ఈమె కొడుకుకి ఆమె కొడుకుకి మధ్యన మళ్ళీ నా కొడుకుని చిన్న చూపు చూస్తుండని మళ్ళీ గొడవ. ఇంక ఇట్లా కాదని చెప్పి అబ్రహాం గారు ఇక ఇష్మాయిల్ ఆమెనిచ్చి పంపించేశాడు. మీరు ఎప్పుడైనా ఈ కోణం చూసారా? చూడలే. ఈ కోణాన్ని తన భర్త అయిన అబ్రహాం గారు అలా గమనిస్తున్నాడు. గమనించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఈ సందర్భాన్ని చదివారా? ఏ సందర్భం అంటే, అబ్రహామును దేవుడు పిలిచి, ఇదిగో నీకు ఒక్కగాడైన ఒక కుమారుణ్ణి నా కొరకు బలిగా అర్పించు అనే సందర్భాన్ని మీరు చూసారా? ఎన్నో వచనం? 21 అధ్యాయం, 22 అధ్యాయంలో చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు? దేవుడు వచ్చి ఆమెకు వాగ్దానం ఇవ్వడము, ఆమెకు మళ్ళీ ఇసాకు పుట్టడము, ఇసాకు పెద్దగా పెరగడము, మళ్ళీ వీళ్ళ మధ్యలో గొడవలు అవ్వడము, ఆ తర్వాత ఈ మంచిగా ఉన్నటువంటి కుటుంబం చెదిరిపోవడము, ఇవన్నీ గొడవలు అయిపోయిన తర్వాత ఒంటరివాడు అయిపోయాడండి అబ్రహాం గారు. ఒక మాట చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఒంటరివాడు అయిపోయాడు. అటు కట్టుకున్న భార్య గయ్యాలు రంగుడుదలే, బరబ్బు నన్ను క్షమించును గాక. సో కట్టుకున్న భార్య అలా ఉంది, ఆ దాసి అలా అయిపోయింది, వెళ్ళిపోయింది. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఒంటరి అయిపోయాడు. అందుకే మీరు గమనించారా, తాను ప్రేమించిన అన్న పదం కింద ఉపయోగించబడింది. తాను ప్రేమించిన, తానుకు ఒక్కగానైన ఒక కుమారుడు అని పదం రాయబడింది.
నీవు ప్రేమించు అన్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకుని, నీకు ఒక్కగాడైన ఒక కొమ్మ, నీవు ప్రేమించు. ఎందుకు పోయింది ప్రేమ? ఏమంటే ఒక మాట అంటాను, ఒక భర్త అన్ని సంవత్సరములు, ఈయన పుట్టినప్పుడు 100 ఏళ్ళు అబ్రహాం గారికి, 100 ఏళ్ళ వయసు, ఈయన అప్పటికి కొంచెం పెద్దగా అయ్యాడు, ఒక 115 వేసుకోండి. ఆ 115 సంవత్సరాల్లో ముసలోళ్ళు ఎవరిని ప్రేమిస్తారండి? కన్నపిల్లల్ని ప్రేమిస్తారా? ఆ వయసులో భార్యకు భర్త, భర్తకు భార్యగా ఉంటారు. ఇక్కడ ఏమంటారంటే నీవు ప్రేమించు అన్నాడు. అంటే ప్రేమను ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు? కొడుకు మీద చూసుకుంటున్నాడు. ఒరే బాబు, మీ అమ్మని నమ్ముకున్నాను, మీ పిన్నిని నమ్ముకున్నాను, నా పరిస్థితి ఎలా అయింది, ఒరే బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా నాయన అన్నాడు. అప్పుడు పెట్టాడు ప్రభు టెస్ట్. నీ ప్రేమంతా ఒక్కని మీద ఉంది కదా, ఆ ఒక్కని నాకు ఇస్తావు అన్నాడు. ఇంకెవరిని ప్రేమిస్తాడు చెప్పండి? అటు భార్యని ప్రేమిద్దామా, గొడవలు జరిగింది. ఇటు హాగర్ని ప్రేమిద్దామా, హాగరు వెళ్ళిపోయింది. నాకు ఇంకెవరున్నారు? తల్లి లేదు, తండ్రి లేడు, అత్త లేదు, మామ లేడు, తమ్ముడు లేడు, లోతు వెళ్ళిపోయాడు. ఎవరు లేరు. ఆ చిన్నుడు మొహం చూసుకుంటూ ఈయనతో ఆడుకుంటూ ఆయన, ఇద్దరే ఒంటరి పక్షుల్లో ఉన్నారు. అప్పుడు అడిగాడు, ఇప్పుడు కరెక్ట్గా దొరికావు. ఇంట్లోకి పోతేనేమో భార్య పోరు, బయటనేమో ఎలా ఉంది నీ పరిస్థితి, నువ్వు ఎవరితో టైం గడుపుతున్నావు? నీ కొడుకుతో. ఈ కొడుకుని ఇస్తావా అన్నాడు. అది సందర్భం. అట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకున్నది ఎవరు? ఇంకా నాకంటూ ఒక్కడే కదా, ఇష్మాయిల్ లేడు కదా, ఒక్కడే కదా. ఈ ఒక్కని చూస్తే నాకెవరు ఇంకా తోడు? అప్పుడు అడిగాడు. అప్పుడు కూడా అన్నాడు, ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. నేను ఒక మాట అంటాను, ఈ సందర్భం మొత్తం చదవండి, ఏ ఒక్క మాట కూడా సారాకి చెప్పలేదు. గమనించారా? ఈ అధ్యాయం చదివారా? అలా చిత్తం ప్రభు అంటాడు, లేస్తాడు, గాడిద గంతలు కడతాడు, దాసుని తీసుకుంటాడు. దాసుని కూడా చెప్పాడు, దాసుని తీసుకుంటాడు, కట్టెల మోపు గాడిద పెడతాడు, ఇస్సాకుని తీసుకుంటాడు, అలా మోరే దేశపు కొండకి వెళ్తాడు, నడుచుకుంటూ పోతూ ఉంటాడు. ఈ 2-3 రోజుల ప్రయాణంలో ఒక్కరోజు కూడా భార్యకి చెప్పెళ్తాడు కదా ప్రతిసారి, ఇదిగో ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, పలానా దేశానికి వెళ్ళమన్నాడు, చెప్పాడు కదా. ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, బలి అర్పిస్తున్నాను, చెప్పాడు కదా. ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, నీ కుమారుని ఇస్తానని చెప్పాడు కదా. ఇది ఎందుకు చెప్పలేదు? ఈ సందర్భం ఎందుకు చెప్పలేదు? చెప్పడం భర్తకు వచ్చేటువంటి రోషం అంట బైబిల్లో బలి రాస్తాడు. ఒక్కసారి నమ్మకం పోయిందా, ఒక్కసారి నీ మీద ఇంప్రెషన్ పోయిందా, ఒక్కసారి గనక నీ మీద నాకు వద్దు అనుకున్నాడా, అంతే. ఇంకా అనుకున్నాడు, అనుకొని ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే ఏంటి మళ్ళీ పరిస్థితి? మళ్ళీ ఇంట్లో గొడవ. బలి కనిపించడానికి నీ దేవుడు తీసుకోమన్నాడు, ఇచ్చాడు నాకు అని మళ్ళీ గొడవ చేస్తుంది. భార్య మైండ్ సెట్ లాస్ట్లో అర్థమయ్యి ఒక్క మాట చెప్పలేదు. బైబిల్ని బాగా చదవాలి, దాన్ని బాగా అర్థం చేసుకున్నాను. అప్పుడు అర్థమైంది, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పాలి. సైలెంట్గా తీసుకెళ్ళాడు. సైలెంట్గా తీసుకెళ్ళింది గొప్ప సక్సెస్ అయింది. వెళ్ళాడు, బలి అర్పిస్తాడు, ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఇదిగో ఇస్సాకు ద్వారా ప్రపంచ జనములను పుట్టిస్తానన్నాడు. అప్పుడు పడ్డాడని సంతోషం. ఇన్ని సంవత్సరాలు నా దుఃఖానికి ప్రభువా ఇప్పుడు ఇచ్చావా వాగ్దానం అని ఆయన ఆనందానికి అవధులు లేవు. నేను అంటున్నాను, ఆ సందర్భం తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత నీకు ఇంకా శారా కనిపించదు. అసలు కనిపించిందా? ఎక్కడ కనిపిస్తుందా? కనిపించదు. ఏమన్నది? దేవుడు మన ఇద్దరు న్యాయం తీర్చాడు కదా. న్యాయము తప్పు నీది. ఏం చేస్తావు నువ్వు? వరుసగా నీకున్నటువంటి కోపంలో, నీకున్నటువంటి ఆ ప్రెజర్లో, నీకున్న గొడవలో నువ్వు కంట్రోల్ తప్పిపోయావు. ఎవరికి లోబడిన వాళ్ళకి లోబడలేదు నువ్వు. కాబట్టి తీర్పు తెచ్చేశాడు. ఇస్సాకు నీకు పుడతాడని చెప్పాడు, పుట్టాడు, అంతే. ప్రేమ మొత్తం తండ్రిది. తండ్రిని ప్రేమించేలాగా చూడు. ఒక మాట అంటాడు, కన్నీళ్ళు వస్తాయి ఆ ఇస్సాకుని చూస్తుంటే. ఏం కొడుకబ్బా. దేవుడు మామూలు వ్యక్తి కాదండి. నిజంగా తల్లి మీద పెంచాల్సిన ప్రేమను తండ్రి మీద పెడతాడు. నానా గొర్రెపిల్ల లేదు నాన్న అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నీవే గొర్రెపిల్ల అన్నప్పుడు ఒక్క మాట మాట్లాడాడు, సైలెంట్గా కట్టెలు పడుకుంటాడు. ఏం ప్రేమ అండి అసలు. తండ్రి మాటకు అలా జవదాటకుండా ఉన్నాడంటే ఆ హృదయం ఎవరిచ్చారంట. నేను
హృదయం ఎవరు పెట్టారు? తల్లి మీద పెట్టచ్చు కదా. నేను మా అమ్మకి చెప్పొస్తా అనొచ్చు కదా. అనడు. దేవుడు న్యాయాధిపతి, న్యాయం తీరుస్తాడు. ఎవరిని ఎవరితో ఉంచాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అలా చెప్పిన తర్వాత, అలా బలైన తర్వాత నేను బాగా గమనించాను. ఎక్కడ కనపడుతుంది సారమ్మ అంటే ఒక చోట కనిపించింది. ఎక్కడ? చావు. చావు చూసినాం. నెక్స్ట్ ఇంకా ఎక్కడుంది చావు? ఆమెది 23వ అధ్యాయంలో. నెక్స్ట్ ఆమెదే మొదటి వచనం అదే. నెక్స్ట్ ఇది అయిపోగానే ఆ బలి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతి పొందాను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము తర్వాత అబ్రహాము మృతి పొందిన తర్వాత అబ్రహాము ఎవరు ముందు చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోయింది? అదే పాయింట్ ఇక్కడ. ఇదే ఆలోచించాలి. ఎందుకు చచ్చిపోయింది? ముందు ఎందుకు చచ్చిపోయింది అంటున్నాను నేను. ఆయన కంటే 10 ఏళ్ళు చిన్నది. అబ్రహాం గారి కంటే 10 సంవత్సరాలు చిన్నది. అంత చిన్నది. అప్పటికి 137 సంవత్సరాలు ఎవరికి? అబ్రహాం గారికి, ఆమె చనిపోయినప్పుడు. ఎందుకు 10 సంవత్సరాలు చిన్నది ముందుకు చచ్చిపోయింది అంటున్నాను నేను. మీకు అర్థమవుతుందా? పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవుని కృప మనల్ని ఎప్పుడు వదిలేస్తుందంటే, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మీరి సైతానుకు అవకాశం ఇచ్చినప్పుడు. మరీ ముఖ్యంగా పేతురు గారు రాస్తూ నొక్కి చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, విషయం ఏంటంటే, ఎలా ఉన్నా సరే నీ యజమాని వాడు ఎలా ఉన్నా సరే వాడిని నేను చూసుకుంటాను. నీ యజమాని అంటే నీ భర్త జాబ్ చేయట్లేదా? నాకు వదిలిపెట్టు. నీకు నేనేం చెప్పాను? వాడు మంచోడు, గుణవంతుడు, యేసుక్రీస్తుడు అంటే వాడైతేనే లోపడమని చెప్పాడా? ఎలా ఉన్నా నువ్వు లోబడు. న్యాయం తీర్చువాడను నేను. నీ భర్త సరిలేకపోతే వానికి నా అవకాశం ఇస్తాను. నీ భర్త మారకపోతే వాడిని మార్చాలని నేను చేస్తాను. ఇంకా నాకు లోపడకపోతే వానికి నేను ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను. ఇక్కడ రివర్స్ విషయం చెప్పాను. అద్భుతం విషయము. అబ్రహాము గారు దేవునికి లోబడ్డాడు. శారా గారు అబ్రహాం గారికి లోబడలేదు లాస్ట్ విషయంలో. అందుకే వికెట్ పడ్డది. మీకు ఇంకా ట్విస్ట్ ఇవ్వనా? ఈమె చనిపోయిన తర్వాత అబ్రహాం గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కెతోరాని. ఎన్నో వచనము? 25వ అధ్యాయము మొదటి వచనము. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహము చేసుకుని, ఆమె పేరు కేతూరా. మోక్షాను, షేబోను, ఇలా చాలామంది పిల్లలు పుట్టారు ఆయనకి. ఆయన బతికిన కాలం ఏంటంట? 8వ వచనము, 7వ వచనం, 7, 8 వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఆమె చనిపోయింది 127 ఏళ్ళు చనిపోయింది ఆమె. ఈయన 175 ఏళ్ళ వరకు బతికాడు. 140 సంవత్సరాల ముసలైనకు అవసరమా పెళ్ళి అంటున్నాను నేను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 145 సంవత్సరాల ఆయనకి అంటే ఆయన సారా చనిపోయిన తర్వాత వివాహం చేసుకున్నాడు కదా. 137 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమె చనిపోయింది. గ్యాప్ ఇచ్చి ఉంటాడు 2-3 సంవత్సరాలు మేబీ. లేదా 150 ఏళ్ళకి పెళ్ళి చేసుకుంటాడు. ఆ వృద్ధునికి వివాహం అవసరం అంటున్నాను నేను. అది పాయింట్. అవసరమే. ఎందుకు అవసరం అంటే, వివాహము చేసుకున్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు? బాబు, ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అది అబ్రహాముకు తెలుసు. నేను మరణించేంత వరకు ఎలా ఉండాలి చెప్పనా? విశ్వాసులకు తండ్రిలా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడు సాతాను ఎంటర్ అవుతుంది. నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని కోల్పోతావు. ఇదిగో ఇస్సాకున్న బాధ్యతలు ఇస్సాకు అప్పగించేశాడు, ఇష్మాయిల్కున్న బాధ్యతలు ఇష్మాయిల్కి అప్పగించాడు. మరలా ఒంటరివాడైపోయాడు. అప్పుడు అనుకున్నాడు నేను వివాహం చేసుకుంటాను అనుకున్నాడు. వివాహం చేసుకున్నాడు. విచిత్రమైన దేవుడు మళ్ళా ఆయనకు పిల్లలు ఇచ్చాడు. ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే హీఈస్ ద బ్లెస్డ్ మ్యాన్. దేవుని కృప దీవెన ఆయన మీద ఉంది. చూడండి, ఎక్కడ చూసినా నీకు చిన్న మిస్టేక్ అనిపించదు. అప్పుడు బలి అర్పించినప్పుడు కూడా ఆయన పడుకుంటాడే తప్ప తప్పు చేయడు.
అర్థమైందా? సో ఇలా చూసుకుంటూ పోవాలి క్యారెక్టర్ స్టడీలో. అప్పుడు గమనించవచ్చు మీరు. మరి శారా ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు కదా, చేసుకోకూడదు, తప్పు. ఎందుకంటే నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. ఇంత చిన్న పాయింట్ దొరకనిస్తాడు. అలాంటి వాడితో అంటామా మనం ఆ మాట? చూడండి, గొప్ప గొప్ప స్త్రీల విషయంలో కూడా ఒక్కసారి మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చామా, ఒక్కసారి కనుక లోబడడం అనేది కనుక తగ్గించేసామా, ఒక్కసారి తిరగడం ప్రారంభించామా, ఇంకా మన జీవితం అయిపోయింది అని ముగించామని నిర్ణయం తీసేసుకోవాలి. ఎందుకంటే భర్త హృదయంలో నువ్వు ఉండవు, దేవుని యొక్క దీవెనలో ఉండవు, కృప నిన్ను విడిచిపెడుతుంది. ఇంకా ఏం మిగిలింది నీకు? శారా గారిని చూడండి, ఒక ఇసాకు, ఆయన కూడా తండ్రి పార్టీ అయిపోయాడు, ఆమె ఒంటరి అయిపోయింది కదా, ఒంటరిగా చనిపోయింది కదా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు బైబుల్ చదివినప్పుడు గమనించినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, వారి నుంచి ఏం నేర్చుకోకూడదో కూడా మనం నేర్చుకోవాలి. అర్థమైందా? ఒకడు అంటాడు 2-3 వివాహాలు చేసుకొని ఎందుకు చేసుకున్నవారు అంటే సొలొమోన్ చేసుకోలేదా, సంసోను చేసుకోలేదా, ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఒరే బాబు, సొలొమోన్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సంసోన్ అంటే ఏమనుకుంటున్నావు? అబ్రహాం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు వాళ్ళ పేరెత్తే యోగ్యత మనకుందా? అసలు విశ్వాసం అనే పేరుకు సినోనిమ్ ఉండాలి అంటే అబ్రహాం. విశ్వాసము, ఫెయిత్. మరో పదం చెప్పండి అంటే అబ్రహాం అని చెప్తారు. చూసారు ఆయన లైఫ్ ఎట్లా ఉంటుందో? బాగా స్టడీ చేయాలి. వీళ్ళు స్టడీ చేసినప్పుడు చాలా పాఠాలు నేర్పిస్తుంది మనకు. అయినా కానీ శారా గారిని తక్కువ చేయలేదు నూతన నిబంధనలు. ఏం చెప్పాడు? యజమానునిగా లోబడి యజమాని అని పిలిచిందంటే నిజమే పిలిచింది. మరి అలాంటి గొప్ప స్త్రీలు ఏమయ్యారు ఈరోజు? వివాహం చేసుకున్నప్పుడు నేను కూడా చాలామందిని అడిగేవాడిని, వారు బాబు నేను చాలా సేవ చేయాలి, నాకు లోబడే స్త్రీ ఉండాలి, పాటలు పాడే స్త్రీ ఉండాలి, సంఘం పెడితే నడిపించే స్త్రీ ఉండాలి, పెద్ద కలలు కన్నా నేను. కానీ తర్వాత బాగానే అలాంటి స్త్రీనే చూసుకున్నాము. కానీ వివాహం అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి ఏమంటే అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాగుంటారు, క్రైస్తవుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాగోరు. దానికి ఒకటే రీజన్ చెప్తున్నాను నేను. కుటుంబాలు పతనం అవ్వడానికి, దేవుని కృప కుటుంబం కోల్పోవడానికి, సంఘము డెవలప్ కాకపోవడానికి ఒకటే రీజన్ ఏంటి అంటే లోబడే తత్వము సంఘంలో మనుషుల్లో లేకపోవడం. వాక్యం చూడాలి ఎప్పుడైనా సరే. వాక్యం ఏం చెప్తుంది? ఎంతసేపు ఒకటి ఆలోచించాలి, దేవుని కృప మన దగ్గరికి ఎట్లా వస్తుంది, మన విడవకుండా అంటే ఏం చేయాలి, దేవుని దీవెన ఎలా వస్తుంది మనకి, దేవుడు ఎలా దీవిస్తాడు మనల్ని, ఏ రకంగా దీవిస్తాడు, మనం ఎలా ఉండాలి, ఇదే టార్గెట్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. గాడ్ బ్లెస్డ్ అబ్రహాం. వై? ఈ టెస్ట్లో పాస్ అయ్యాడు, కుటుంబ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఏ రోజు చూసారా మీరు అబ్రహాం నోటి నుంచి దోషణ మాట చూసారా? అబ్రహాం గారు తెలుసు అలా మాట్లాడకూడదని. తను ఒక గద్దించవచ్చు, నోరు మూసుకొని కూర్చో అనొచ్చు. నీకేం తెలుసా, నువ్వే కదా ఇచ్చావు, ఇప్పుడు చేసిందంతా ఆమెనే, ఇది నీకు తెలుసు, అంతా నువ్వే చేసి నువ్వే స్త్రీని తీసుకొచ్చి నాకు ఇచ్చి మళ్ళీ నువ్వే అంటావా అనొచ్చు కదా అన్నాడు. భగవంతునికి తెలుసు. అర్థమైందా? అంటే ఈ పాయింట్ ఎట్లా క్యాచ్ చేసిన అంటే నేను యూదాపత్రికలో 7వ వచనమా అబవాతితో ప్రధాన దూత అయిన మిఖాయేలు మోషే శరీరం గురించి తర్కిస్తూ దూషింప. యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఎన్నో వచనం? 4, 7వ వచనం, 4వ వచనమా? ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం కంటే ముందు ఉన్నటువంటి 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి, అది ఆ పాయింట్ క్యాచ్ చేయాలి, దూషించి తీర్పు తీర్చే తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని ఎవరితో అన్నాడు తెలుసా? సైతాన్తో. సైతాన్ని మనం బండ బుద్ధులు తిడతాం తెలుసా? అది నరకానికి పోతాం తెలిసి కూడా మనం నరకం పోతాం చెప్పేసి మనం తిడుతుంటాం. నువ్వు నరకానికి పోతావు అనుకోవడం లేదంటే అయినా ఏమనంట, దూషింప తెగింపక, అది క్యాచ్ చేయాలి. దూషింపడానికి తెగిస్తున్నారు చాలామంది. తెగించకూడదు. నీకెందుకు? అది ఇంట్లో గొడవ అయిందా, బాగా కోపం వచ్చిందా, ఒకటే మాట్లాడండి, ప్రభు మిమ్మల్ని గద్దించునుగాక, ప్రభు మీకు సమాధానం. అసలు చెప్పాలంటే గద్దించుగా కూడా మనం అనకూడదు, ఎందుకంటే ఆయన ఆర్కేంజిల్ కాబట్టి అన్నాడు, పరిశుద్ధులు కాబట్టి, మిఖాయిలు కాబట్టి అన్నాడు ఆయన. మనం అది కూడా అనొద్దు. ప్రభు మనకు సమాధానం ఇచ్చునుగాక, ప్రభు మనకు జ్ఞాపకం చేసుకునుగాక, ప్రభు నిన్ను దీవించునుగాక,
అనాలి. ఎల్లప్పుడూ దీవెన మాట నేను వస్తుంటే, ఎల్లప్పుడూ దీవెనకరమైనటువంటి మాటలు, దీవెనకరమైన ప్రవర్తన, దీవెనకరమైనటువంటి డైలాగ్స్ నువ్వు అంటూ ఉంటే నిజంగా దీవెనకరంగా కుటుంబం మారుతుంది. అది మనం చూడలేకపోయినాం శారా గారి విషయంలో. ప్రియులారా, ఒక మాట చెప్తాను, నాకన్నా వయసులో పెద్దవారు కూడా ఉన్నారు, ఖచ్చితంగా దగ్గర ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఇది సూట్ అవుతుంది. నాకైనా మీకైనా ఎవరికైనా కానీ ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకు అంటే పెళ్ళైన ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషనే ఈ సిచ్యువేషన్. ఏదో ఒకరోజు వస్తుంది సత్పరం, ఏదో ఒకరోజు కూడా వస్తుంది. నువ్వేం తప్పు చేయవు, నీ తప్పు ఏముండదు, నీ మీద పడతారు. అప్పుడే నువ్వు నిలబడాలి, అప్పుడే లోబడాలి. తోడేల్లాగా బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా, నలుగురు నీ మీద పడి దూషించిన, అందరు నిన్ను అవమానించినా సరే, నిన్ను చునుచూపు చేసినా కానీ నువ్వు లోబడాలి, నిలబడాలి దేవునిలో. ఒక్కటే మాట, ప్రభువు యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? చూచుకున్నాడు. యెహోవా ఈరే, యెహోవా నిస్సీలాగా ఉన్నాడు, యెహోవా ఈరేలాగా ఉన్నాడు, అన్నీ మనకున్నాడు కదా ప్రభు. సో ప్రభు చూసుకోవాలి. ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. క్రైస్తవ జీవితంలో రాకముందు ఒక జీవితం మనదైతే, క్రైస్తవులుగా బైబిల్ చేత పట్టుకొని మరణించేంత వరకు నువ్వు క్రీస్తు సాక్షిగా ఎలా భక్తిగా అనేది కావాలి. మనం చనిపోయిన తర్వాత శిలాపలకం మీద కీర్తి శేషులు అని రాయకూడదు, సాక్షి శేషులు. క్రీస్తు యొక్క సాక్షి శేషులు అని శిలాపలకం మీద రాసేటువంటి ప్రవర్తన కలిగి బతకాలి మనం. చూసారా, స్త్రీలు చనిపోతే నేను ఒకటే కోరుకుంటా, డాటర్ ఆఫ్ శారా అని రాయాలి. ఎందుకంటే శారా ఎలా లోబడిందో ఒకప్పుడు అలా లోబడి ఉన్నటువంటి స్త్రీ అని రాయబడాలి. ఒక పురుషుని మరణిస్తే సన్ ఆఫ్ అబ్రహాం అని రాయాలి. దాన్ని అంటారు సాక్షి శేషులు. ప్రభు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ కొద్ది మాటలు ప్రభువు జ్ఞాపకం చేసుకుని మనం దీవించునుగాక. నిజంగా భక్తులకు ఈ లోకము యోగ్యమైనది కాదు అని హెబ్రీ పత్రిక 11 చెప్తున్నారు. చాలామంది ఈ లోకంలో ఇవన్నీ తట్టుకోలేక, ఇవన్నీ భరించలేక కొండల్లోనూ గుహలోనూ బతికారు, సాక్షులుగా బతికారు, ఖడ్గంతో చంపబడ్డారు, అనేక మందిని బాధింపబడ్డాక నిలబెట్టారు మన సాక్ష్యాన్ని. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ప్రభు మనందరం దీవించునుగాక. దేవా, పరలోకముందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు చెల్లిస్తుకుంటున్నాం ప్రభువా. ఇంత గొప్ప భాగ్యాన్ని తండ్రి, ఇంత గొప్ప పుస్తకమును, మీ హృదయమును, మీ తలంపులను, మీ మాటలను మాకు తండ్రి ఈ పుస్తక రూపంలో మాకు అందించారు నాయన. ఒక్కొక్కరి విషయాన్ని చూసినప్పుడు తండ్రి, మేము ఏ విధంగా బతకాలి, ఏ విధంగా మీ ఎదుట సాక్ష్యం పొందాలి, మీ కృపను ఎలా పొందాలి, మీ దీవెన ఎలా పొందాలి అని మేము తండ్రి నేర్చుకునే స్థితిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. మా నోట కానీ, మా ప్రవర్తన కానీ, మా సంఘంలో కానీ మీకు నచ్చని ఏ పదమైనా, మీకు నచ్చని ఏ మాట అయినా మేము ఉచ్చరించి ఉన్న యెడల, మేము ప్రవర్తించి ఉన్న యెడల తండ్రి మమ్మల్ని దయించి క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృపను, మీ పరిశుద్ధాత్మ సహాయంని మాకు ఇవ్వండి తండ్రి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి బాధను తొలగించండి తండ్రి. మా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి తండ్రి. మా సంఘాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. సంఘంలో ఇంకా అనేకులు స్థిరపండి తండ్రి, అభివృద్ధి చెందులాగున తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని సంఘానికి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. సత్యమైన వాక్యమునే మా నోటు ఉంచండి తండ్రి. దీవెనకరమైన మాటలనే మా కుటుంబంలో ఉంచండి తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి పరుల శ్రేయస్సు కోరేటువంటి హృదయమును మాకు ఇవ్వండి తండ్రి. అనేక తప్పులను, అనేక పాపములను తండ్రి క్షమించి హృదయాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ఎల్లప్పుడూ మీ కృప, మీ సమాధానము తండ్రి, ఎల్లప్పుడూ మీ కరుణ, మీ ప్రేమ, మీ ఆశీర్వాదం మాపై, మా కుటుంబాలపై ఉంచమని తండ్రి యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.